త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 2000 కోట్లతో 33 ఎకరాల్లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ ని నిర్మిస్తామన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుంటూ గత ప్రభుత్వం చేయలేనివి తాము చేసి చూపిస్తామన్నారు దామోదర. దేశంలో ఎక్కడ ప్రధాన హాస్పిటల్ అంటే గుర్తిస్తున్నారో తెలియదు కానీ ఏ రాష్ట్రానికి ఏ రాజధానికి వెళ్ళినా ఉస్మానియా అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే ఉస్మానియా అంటే ఇంకా చిరకాల వాంఛ చిరకాల కోరిక ఎప్పటి నుంచి మాకు ఉస్మానియా దవాఖానా కావాలి, మాకు ఉస్మానియా దవాఖానా కావాలని ఎంత పెద్ద ధైర్యంతో తీసుకొని లేనది. 31 ఎకరాలలో గోశామాయలో సుమారు 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా అంటే బ్రాండ్ మళ్ళీ తీసుకొస్తున్నాము. ఇంకో రూపంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు వాళ్ళు ఇంకా కావాలి, మా డిపార్ట్మెంట్ కావాలి. ఇవన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. Anybody who deserves Usmania or Gandhi or whatever these hospitals, the branded hospitals, he will be doing harm to the society. మన బ్రాండ్ మనం కాపాడగలం, మన బాధ్యత. చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకోవాలి, చరిత్రలో గుర్తించుకునే పనులు మనం చేసుకోవాలి. ఆ దిశగా మా కృషి ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది.